అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం సికిందర్. ఈ మూవీ ఈ నెల 30న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్ లో సల్మాన్ పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువ హీరోయిన్లు జాన్వీ కపూర్, అనన్య పాండేతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నానని తెలిపాడు. అయితే వయసు వ్యత్యాసం కారణంగా అందరూ తనను విమర్శించే ఛాన్స్ ఉందని వ్యాఖ్యానించారు. ఓ కార్యక్రమంలో సల్మాన్ మాట్లాడుతూ యువ హీరోయిన్లతో కలిసి పనిచేసేది వారికి పెద్ద వేదిక, అవకాశాలు ఇవ్వడానికి మాత్రమేనన్నారు. మల్టీ స్టారర్ సినిమాలు చేయడం సౌకర్యవంతంగా ఉంటుందని, ఎందుకంటే అభిమానులంతా కలిసి వచ్చి సినిమాను హిట్ చేసినట్లుగా ఉంటుందన్నారు. తాము 100 నుండి 200 రోజులు పనిచేసిన సందర్భాలున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తున్న సికిందర్ మూవీని పెన్ స్టూడియో బ్యానర్ పై సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు. రష్మిక మందన పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇటీవల కాలంలో ఈ కన్నడ కస్తూరి నటించిన సినిమాలని 500 కోట్ల వసూళ్ల మైలురాయిని దాటడం విశేషం. యానిమల్, పుష్ప 2, చావా చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి. దాంతో అభిమానులు మోస్ట్ లక్కీయెస్ట్ హీరోయిన్ ఇన్ ఇండియన్ సినిమా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ భామ ఆస్తుల గురించి ఫోర్బ్స్ సంస్థ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. ఇప్పటికే రష్మిక మందన 70 కోట్ల వరకు ఆస్తులను సంపాదించిందని, త్వరలో అది 100 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. హైదరాబాద్తో పాటు ముంబై, బెంగళూరు, గోవా, కూర్గ్ రష్మిక మందనకు సొంత నివాస భవనాలున్నాయి. వీటి విలువ 100 కోట్లకు పైనే ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాదితో పాటు హిందీలో వరుస సక్సెస్లతో రష్మిక మందన రెమ్యునరేషన్ ను భారీగా పెంచిందని, ఒక్కో సినిమాకు 10 కోట్ల వరకు ఛార్జ్ చేస్తుందని చెబుతున్నారు. దక్షిణాది కథానాయికల్లో సంపాదన పరంగా ఆమె నెంబర్ 1 అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. హీరో నిఖిల్ స్వయంభూ అనే ఓ ఫిక్షన్ సినిమా చేస్తున్నారు. ఇది నిఖిల్ కెరీర్ లో హై బడ్జెట్ మూవీ అని తెలుస్తోంది. సోషల్ ఫ్యాంటసీ ఫిక్షన్ గా కొత్త దర్శకుడు భరత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఠాగూర్ మధు నిర్మాత. ఈ సినిమా కథ విషయంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. స్వయంభూ కథలో రామసేతు పాత్ర చాలా కీలకమట. రామాయణంలో రావణ సంహారణార్థం వానర వీరులతో కలిసి సముద్రంపై రాముడు కట్టిన రామసేతు అవశేషాలు ఇప్పటికీ సముద్ర గర్భంలో నిక్షిప్తపై ఉన్నాయి. ఇది శాస్త్రీయంగా నిరూపణ కూడా అయింది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా గూగుల్లో దర్శనమిస్తూ ఉంటాయి. దీనిపై పరిశోధనలు జరిగాయి, పుస్తకాలు కూడా వచ్చాయి. స్వయంభూ సినిమా కథలో ఈ రామసేతు కీలకం కానున్నదట. ఈ సన్నివేశాలను సీసీలో అద్భుతంగా చిత్రీకరించారట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను మేలో కానీ జూన్లో కానీ విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్కు చెందిన కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఐశ్వర్య కారులో లేరని తెలుస్తోంది. వెనక నుండి వచ్చిన ఒక బస్సు ఢీకొనడంతో ఐశ్వర్య కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు వార్తలొచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పలువురు అభిమానులు ఐశ్వర్యకు ఏమైందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో ఆమె కారులో లేరని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో కారు ప్రమాదానికి సంబంధించిన వార్త వైరల్ కావడంతో ఐశ్వర్య రాయ్ టీం స్పందించింది. ఇది పెద్ద ప్రమాదం కాదని స్థానిక మీడియాకు ఆమె టీం తెలియజేసినట్లు సమాచారం. కాంగ్రెస్ నేత టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి సినిమా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఆయన జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ సినిమాలో నటిస్తున్నారు. ఉగాదిని పురస్కరించుకుని ఆ రోజున ఉదయం 11 గంటలకు ఈ సినిమా కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. జగ్గారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తూ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాణ పనులను ఈ కార్యాలయం నుంచి పర్యవేక్షించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్కు భారీ స్పందన వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీని నిర్మిస్తున్నారు. వచ్చే ఉగాది నాటికి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్రకు ప్రేమకు సంబంధం ఉండదని జగ్గారెడ్డి తెలిపారు. ఇంటర్వెల్కు ముందు తన పాత్ర మొదలై చివరి వరకు ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ సినిమాకు రాజకీయాలకు సంబంధం లేదని వివరించారు. తాను విద్యార్థి నేత స్థాయి నుంచి కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా ఎలా ఎదిగింది ఈ సినిమాలో చూపించనున్నట్టు పేర్కొన్నారు. లవ్, ఫ్యాక్షన్, ఎమోషనల్, పొలిటికల్ డ్రామాగా జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ సినిమా ఉంటుందని జగ్గారెడ్డి వివరించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం RC16 చెరీ బర్త్డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. అలాగే ముందనుకున్నట్టే ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. పెద్ది ఫస్ట్ లుక్ సింప్లీ సూపర్ గా ఉంది. గుబురుగడ్డం, పొడవాటి జుట్టుతో చరణ్ ఓరమాస్ లుక్ లో అదరగొట్టారు. ఈ చిత్రంలో చెర్రీ పక్కన హీరోయిన్ గా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తూ ఉండగా శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
బాలీవుడ్లో ఫుల్ బిజీ అయిపోయిన రష్మిక మందన ఇటీవల గాయపడ్డ సంగతి తెలిసిందే. జిమ్లో వర్కౌట్లు చేస్తూ ఉండగా ఆమె గాయపడింది. గాయం కారణంగా కొన్ని రోజుల పాటు షూటింగ్లకు దూరంగా ఉంది. తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన రష్మిక తన గాయం గురించి మాట్లాడారు. ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నానని ఆమె తెలిపింది. కాలికి అయిన గాయం ఇప్పుడిప్పుడే నయమవుతుందని, కానీ పూర్తిగా సెట్ కావాలంటే మరో 9 నెలల సమయం పడుతుందని చెప్పింది. పరిస్థితి బెటర్గానే ఉందని, వర్క్ లైఫ్లో ఫుల్ బిజీ అయిపోయానని తెలిపింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఎక్స్ వేదికగా చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలంటూ తారక్ ట్వీట్ చేశారు. నా ప్రియమైన సోదరుడు రామ్ చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండండి, మీపై ఎల్లప్పుడూ ఆ దేవుడి ఆశీర్వాదం ఉండాలి అని ఎన్టీఆర్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. కాగా చరణ్, తారక్ ఇద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR చిత్రంలో అదరగొట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ను హతమారుస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ పదే హెచ్చరికలు చేస్తున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ను అంతమొందించేందుకు పలుమార్లు బిష్ణోయ్ గ్యాంగ్ ప్రయత్నించింది. ఈ హెచ్చరికలు, హత్యాయత్నాలపై సల్మాన్ ఖాన్ తాజాగా స్పందించారు. తన తాజా చిత్రం సికిందర్ ప్రమోషన్ కార్యక్రమంలో యాంకర్ అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ దేవుడు రాసిపెట్టినంత కాలం జీవిస్తానని వైరాగ్యంతో స్పందించారు. తన జీవితం అల్లా చేతుల్లో ఉందని, ఆయన ఎంతకాలం జీవించాలని రాశాడో తెలియదని అన్నారు. ఎవరెంతకాలం జీవించాలని దేవుడు ముందే రాసిపెడతాడని సల్మాన్ చెప్పారు. ఎవరు కూడా శాశ్వతంగా భూమి మీదే ఉండిపోలేరని, ఆయుష్ ఉన్నంతకాలం జీవించక తప్పదన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక విషెస్ తెలిపారు. చరణ్ కొత్త సినిమా పెద్ది ఫస్ట్ లుక్ పోస్టర్ను ఉద్దేశించి ఆయన కామెంట్ చేశారు. పోస్టర్లో చరణ్ లుక్ చాలా అద్భుతంగా ఉందన్నారు. ఇది తప్పకుండా సినీ ప్రియులకు ఒక మంచి ట్రీట్ కానుందని ఆకాంక్షించారు. హ్యాపీ బర్త్డే మై డియర్ చరణ్. పెద్ది చాలా ఇంటెన్స్ గా కనిపిస్తుంది. నీలోని నటుని మరో కొత్త కోణంలో ఇది ఆవిష్కరించనుంది. అభిమానులకు ఇది కనుల పండుగ కానుంది అని నమ్ముతున్నా అని పేర్కొన్నారు. స్పోర్ట్స్ నేపథ్యంలో పెద్ది సినిమా రూపొందుతోంది. బుచ్చుబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీ కపూర్ కథానాయిక. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన కొత్త చిత్రం వీరధీర సూరన్ పార్ట్ 2. దుషారా విజయన్, SJ సూర్య కీలక పాత్రలు పోషించారు. SU అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. గురువారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల చిక్కులో పడింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా చాలా మల్టీప్లెక్స్ల్లో ఈ సినిమా మార్నింగ్ షోలు రద్దయ్యాయి. అంతేకాకుండా US ప్రీమియర్స్కు అంతరాయం ఏర్పడింది. దీంతో విక్రమ్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మార్నింగ్ షోలు రద్దు కావడంతో డబ్బులు తిరిగి ఇచ్చేస్తామంటూ ఆయా థియేటర్ల యాజమాన్యం సినీ ప్రియులకు సందేశాలు పంపిస్తోంది. OTT హక్కుల విషయంలో ఈ సినిమా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముంబైకి చెందిన ఒక పేరొందిన నిర్మాణ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే OTT హక్కులు అమ్ముతామంటూ తమకిచ్చిన ఒప్పందాన్ని చిత్ర నిర్మాతలు పక్కన పెట్టారని ఆ సంస్థ ఆరోపించింది. దీంతో సినిమా రిలీజ్ను కొన్ని గంటల పాటు వాయిదా వేయాలని కోర్టు తీర్పిచ్చింది. ఈ క్రమంలోనే చాలా ప్రాంతాల్లో మార్నింగ్ షోస్ రద్దయ్యాయని స్థానిక పత్రికల్లో వార్తలొస్తున్నాయి. పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ పెళ్లి వార్తలపై ఆయన టీం స్పందించింది. వాటిలో నిజం లేదని తెలిపింది. ఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ వివాహం ఈ ఏడాదిలోనే జరగనుందని గురువారం ఉదయం కథనాలు వెలువడ్డాయి. కృష్ణంరాజు సతీమణి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారంటూ కొన్ని వెబ్సైట్స్ రాశాయి. టీం స్పందనతో తాజాగా వాటికి చెక్ పడినట్లయింది. సాయి ధరమ్ తేజ్ రామ్ చరణ్ కి స్పెషల్ బర్త్డే విషెస్ తెలిపాడు. నీ బండ బావుమరిది బండ ప్రేమ తప్ప ఏమి ఇవ్వగలుగుతాడు, తీసుకో బావా నా ఈ బండ ప్రేమను అంటూ ఎక్స్ వేదికగా తన బావ చరణ్ కి బర్త్డే శుభాకాంక్షలు తెలిపాడు. కాగా ఇందుకు సంబంధించిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కోవిడ్ తర్వాత బాలీవుడ్లో సరైన విజయాలు నమోదైన దాఖలా లేవు. హిందీ సినిమాలు వరుసగా పరాజయం కావడంపై అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ స్పందించారు. సికిందర్ ప్రమోషన్స్లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చెత్త సినిమాలు చేస్తే రిజల్ట్ చెత్తగానే ఉంటుందని అన్నారు. కథ మంచిగా ఉంటేనే విజయాలు అందుకుంటాయని ఆయన అన్నారు. సరైన చిత్రాలు తెరకెక్కించినప్పుడు అవి బాక్సాఫీస్ వద్ద తప్పకుండా పరాజయమే అందుకుంటాయి. నా సొంత చిత్రమే అయినా అది సరిగ్గా ఆడలేదంటే కారణం అది మంచి సినిమా కాదనే.
బాక్సాఫీస్ వద్ద అది వర్కౌట్ అయిందంటే మంచి సినిమా అని అర్థం. సినిమా కోసం ఎంతో మంది కష్టపడతారు. అందరూ కలిసి వర్క్ చేస్తేనే సినిమా అవుతుంది. అయినప్పటికీ కేవలం నటుడి ఫోటోని మాత్రమే పోస్టర్లపై వేస్తారు. ప్రేక్షకులు కూడా అతడిని చూసేందుకు థియేటర్లకు వస్తారు. ఒకవేళ ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే అందరూ ఆ హీరోనే తప్పుపడతారు. ఇప్పుడున్న రోజుల్లో సినిమాలు పరాజయం అందుకోవడానికి ఎన్నో కారణాలున్నాయి. దర్శక నిర్మాతలు పోటీ మీదనే దృష్టి పెడుతున్నారు. సినిమా అంటే ఇలా చేయాలి అని ప్రదర్శించడం కోసమే వారు సినిమాలు తీస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రేక్షకుల కోసం మనం సినిమాలు చేయాలి. వాళ్లకు వినోదాన్ని అందించేలా సినిమా చేయాలి. ప్రేక్షకులకు ఏం తెలియదనుకుంటే నీ పిచ్చితనమే అవుతుంది. ఓటీటీ రాకతో వాళ్లకు సినిమా గురించి అన్ని విషయాలు సులభంగా తెలుస్తున్నాయి. దర్శక నిర్మాతలు కూడా సరైన కథలు లేకపోయినా సినిమాలు చేసేస్తున్నారు. అలా కాకుండా మన వద్ద మంచి కంటెంట్ ఉన్నప్పుడే గొప్ప చిత్రాలు తెరకెక్కించాలి అని సల్మాన్ ఖాన్ హితవు పలికారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చాలా రోజుల తర్వాత మళ్లీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బజూకా. ఈ సినిమాకు దినో డెన్నిస్ దర్శకత్వం వహిస్తూ ఉండగా థియేటర్ ఆఫ్ డ్రీమ్స్, వైనాడ్ స్టూడియోస్ బ్యానర్లపై డేవిన్ కురియాకోస్, జినో వి అబ్రహం, విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ను చూస్తే ఇది సీరియల్ కిల్లర్ను ఛేదించే కథాంశంతో రాబోతున్నట్లు తెలుస్తోంది. జపాన్ పర్యటనపై ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఓ అభిమాని తెలుగు నేర్చుకోవడంపై ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నేనెప్పుడు సందర్శించినా జపాన్ నాకు మంచి జ్ఞాపకాలు అందిస్తూ ఉంటుంది. కానీ ఈసారి భిన్నంగా అనిపించింది. RRR చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నానని ఓ జాపనీస్ అభిమాని చెప్పడం నన్ను కదిలించింది. భాషలు, సినీ అభిమానిగా విభిన్న సంస్కృతులతో పాటు భాష నేర్చుకునేందుకు సినిమా దోహదపడుతున్నందుకు సంతోషిస్తున్నా. ఇలాంటి వాటి కోసమే భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. తాను షేర్ చేసిన వీడియోలో అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇస్తూ కనిపించారు. విషయం ఏదైనా నిర్మోహమాటంగా తన మనసులోని అభిప్రాయాన్ని బయటపెట్టేస్తూ ఉంటారు దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్. తాను బాలీవుడ్ను వీడుతున్నట్లు ఇటీవల ప్రకటించి అందరినీ షాక్కు గురిచేసిన ఆయన తాజాగా ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఉన్న పరిస్థితులను ఉద్దేశించి మాట్లాడారు. పాన్ ఇండియా అనేది కొత్త విషయం ఏమీ కాదన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఎంతో కాలం నుంచి ఇలాంటి చిత్రాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. విద్యార్థులకు అవకాశాలు కల్పించండి, వాళ్ళని సినిమాలు చూడనివ్వండి, పుస్తకాలు చదవనివ్వండి, ఆ విధంగా తమని తాము మలుచుకోనివ్వండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే మనకు ఒక రాజమౌళి ఉన్నారు. ఆయన్ని చూసి సుమారు 10 మంది డూప్లికేట్ రాజమౌళిలు పుట్టుకొచ్చారు. ఆయన్ని కాపీ కొట్టాలని వీరంతా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఆయన ఐడియాలు మాత్రమే ఒరిజినల్. అదేవిధంగా KGF వచ్చింది, సక్సెస్ అయింది. దానిని ఒక ట్రెండ్గా తీసుకుని అందరూ అలాంటి సినిమాలే చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలు ఎప్పుడు చేయలేదు చెప్పండి? ప్రతిబంధ్, శివ ఇలా చెబుతూ వెళ్తే భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల నుంచి పాన్ ఇండియా చిత్రాలు వస్తున్నాయి. కాబట్టి అదేం కొత్త కాదు. నా చిన్నతనంలోనే పాన్ ఇండియా సినిమాలు చూసా. ఇప్పుడున్న రోజుల్లో పాన్ ఇండియా పేరు చెప్పి కొంతమంది సరైన చిత్రాలు తెరకెక్కించడం లేదు, ఒకే తరహా కథలను అందిస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి గురువారం నాడు హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. ఈ విషాదకర సంఘటనపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో హృదయపూర్వక సంతాప సందేశాన్ని పంచుకున్నారు. తమ్ముడు మెహర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి స్వర్గస్థులవటం ఎంతో కలిచివేసింది. తాను నాకు సోదరే. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులందరికీ నా తమ్ముడు దర్శకుడు మెహర్ రమేష్కు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ నా సోదరి ఆత్మకి శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని చిరంజీవి ట్వీట్ చేశారు. మెహర్ రమేష్ కుటుంబానికి సినీ పరిశ్రమ నుండి పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తూ ఈ కష్ట సమయంలో వారికి అండగా నిలిచేలా సందేశాలు పంపుతున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.